భీష్ముడు తన అసలు పేరే దేవవ్రతుడు. యుద్ధ విద్యలో గురువు పరశురాముడు. విద్య నేర్పింది వశిష్ఠుడు. శాంతనుడికి నా రాజ్యానికి రాజు నాకు సరైన వారసుడు దొరికాడని సంతోషంతో తన రాజ్యానికి తనని తీసుకుని వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత శాంతనుడు రాజ్యాన్ని చూడడానికి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చేపలు పట్టే జాలరి కన్యను చూశాడు. ఆమె అందచందాలు సోయగాలకు ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్ళి, నన్ను పెళ్లి చేసుకుంటావా, నా రాజ్యానికి రాణివి అవుతావా అని అడిగాడు. ఈ విషయం మా ఇంట్లో పెద్ద అయినా మా నాన్నను అడగండి అని ఆమె చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ జాలరి కన్య పేరే సత్యవతి. శాంతనుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆమెను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు శాంతనుడు. శాంతనుడు గురించి తెలిసిన సత్యవతి తండ్రి తన కూతుర్ని శాంతనునికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిరాకరించాడు. శాంతనుడు ఆశ్చర్యపోయి కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఏ విధంగా చూసినా నా కూతురికి పుట్టే పిల్లలు రాజు కాలేరు కదా, నీ కొడుకైన దేవవ్రతునికి సేవలు చేస్తూ జీవితాంతం బ్రతకాల్సి వస్తుంది. అలాంటి బ్రతుకు నా మనవళ్లకు వద్దు, అందుకని నేను పెళ్లి చేయను అని కరాఖండిగా చెప్పాడు. అతనికి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక నివాసానికి తిరిగి వచ్చాడు. కానీ సత్యవతిని మర్చిపోలేక ఆ రోజు నుండి మనసులో బాధపడటం మొదలుపెట్టాడు. ఆ బాధతో రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది. తన తండ్రి బాధను చూడలేక కారణం ఏమిటో చెప్పమని దేవవ్రతుడు రాజమంత్రిని అడిగి జరిగినంత తెలుసుకున్నాడు. తన తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని, ఎలాగైనా తన తండ్రికి సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుని దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన